Jai Justice Sudarshana. My name is Ravikesh. I am studying in 6th standard. I want to say some few words about Ramayana. Ramayana in Telugu language. Sri Maharshi Valmiki was Maharishi Valmiki రామాయణం రచించారు. రామాయణం రచించారు. అతనిని అందరూ ఆదికవిగా పేరు ప్రతిష్టలు పొందినవాడు. శ్రీ మహావిష్ణు రాముడు అవతరించాలనుకున్నాడు. అయోధ్యకి రాజు దశరథుడు అతని భార్యలు ముగ్గురు సుమిత్ర, కైకేయి, కౌసల్య. అతనికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కానీ అతను ఎప్పుడు దుఃఖంగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి పిల్లలు లేక అతను దుఃఖంగా ఉండేవాడు. వారి రాజపు పండితులు ఒకరు చెప్పారు. అతడి పేరు బ్రహ్మ. నువ్వు కనుక యజ్ఞము చేస్తే నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని విని తను యజ్ఞం ప్రారంభించి బ్రహ్మ దానికి పాయసం ఇచ్చి ఈ పాయసం మీ ముగ్గురు భార్యలకు పెట్టమని అడిగాడు. అతను ముగ్గురు భార్యలకు పెట్టగానే మరో రోజున కౌసల్య రామునికి జన్మనిచ్చింది. కైకేయి భరతునికి, లక్ష్మణునికి, సుమిత్ర శత్రుఘ్నునికి జన్మనిచ్చారు. ఒకనాడు విశ్వామిత్ర దశరథుని వద్దకు వచ్చి నాతో దశరథుని వద్దకు వస్తే దశరథుడు అతని స్వాగతించాడు. విశ్వామిత్ర అతన్ని అడిగాడు, నాతో రాముని పంపమని అడిగాడు. దశరథుడు ఒప్పుకొని తర్వాత మళ్ళీ తను మాట తప్పి నేను రాముడి బదులుగా నేను వస్తాను అని విశ్వామిత్ర అన్నాడు. రాముడి గురించి నాకు బాగా తెలుసు. అతనికి అన్ని విద్యలు నేర్పి రాక్షసులని చంపడానికి నాతో పంపించు అని అడగగానే దశరథుడు అన్నాడు. అతను ఇంకా 15 సంవత్సరాల బాలుడే. అతను చంపలేడు. అతని స్థానంలో నేను వస్తాను, పర్వాలేదు, అతన్ని పంపించమని అడగగానే పంపించాడు. వారు దనక అనే ఒక ఫారెస్ట్కి వెళ్ళాడు. విశ్వామిత్ర రాముని అన్నాడు.